ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని మార్కండేయ మహర్షి గారి దివ్యమైన ఉపదేశాలను వింటూ ఉన్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు అగ్నిదేవుని యొక్క అలాగే అంగిరస మహర్షి యొక్క ఉపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నారు. అంగిరస మహర్షి గారు ఎంతో తపస్సు చేసి అగ్నిదేవుని యొక్క వంశంలో ఒక భాగమైపోయి ఆ అగ్నిదేవుని యొక్క సంతానాన్ని అనగా అగ్నిదేవుని యొక్క ఏవైతే ప్రభలు ఉంటాయో వాటినే సంతానంగా పొందుతూ ఉన్నారు. అటువంటి వివరాలని మార్కండేయ మహర్షి గారు చెబుతూ అగ్నిదేవుని యొక్క పుత్రికలను 7 పుత్రికల యొక్క వృత్తాంతాన్ని తెలిపారు. ఇక తదుపరి 219వ అధ్యాయంలో విషయాలను మార్కండేయ మహర్షి గారు చెబుతూ బృహస్పతేశ్చాంద్రమసి భార్యాసీత్ యా యశస్విని అగ్నీన్ సా అజనయత్ పుణ్యాం ఛడేకాం చాపి పుత్రికాం. ఓ ధర్మరాజా, బృహస్పతి భార్య చంద్రమసి, ఆవిడ ఎవరో కాదు తారాదేవి అని అంటుంటారు. ఆ తారాబలం ఉంటే తారలన్నీ కూడా ఏ రోజైతే మనం ఆ కర్మలను చేస్తామో ఆ రోజు ఆ తార అనగా మన జన్మ నక్షత్ర తార, మనం చేయవలసినటువంటి కర్మ ఉన్న ఆ రోజు ఉండేటువంటి తార అనగా ఆ నక్షత్రం రెండు కూడా సఖ్యతగా ఉంటే దాన్నే తారాబలం ఉంటారు. అటువంటి తారా అనగా నక్షత్రాలకు అభిమాని దేవత అయినటువంటి ఈ తారాదేవియే బృహస్పతి ఆచార్యుల వారి భార్య. ఈవిడయే పుత్రుల రూపంలో 6 పవిత్రాగ్నులను ఒక పవిత్రమైన కన్యకను కూడా కన్నది. ఈవిడ ఎవరో కాదు చంద్రుని చేత ఆక్రమింపబడినటువంటి తారాదేవి. ఈవిడ ద్వారానే హిమాంశో రత్రిపుత్రస్య బుధో నామ సుతో భవత అని చెప్పిన విధంగా చంద్రవంశం మొత్తం కూడా ఈవిడ నిమిత్తంగానే ప్రవృత్తమైనది. ఆహుతిష్వేవ యస్యాగ్నేః హవిష్యాద్యం విధీయతే సోగ్నిర్బృహస్పతే పుత్రః శమ్యుర్నామ మహావ్రతః. దర్శ అలాగే దర్శ మరియు పౌర్ణమాసి మొదలైనటువంటి ఏవైతే యజ్ఞాలుంటాయో వాటిలో అనగా దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని చెబుతారు. స్వర్గాన్ని కాంక్షించేవారు దర్శయజ్ఞాన్ని పౌర్ణమాసి యజ్ఞాన్ని చేయాలని చెబుతారు. అటువంటి దర్శయజ్ఞము పౌర్ణమాసి యజ్ఞము వీటిలో ప్రధానమైనటువంటి ఆహుతులిచ్చే ఏ అగ్నిని అయితే నేతితో మనం అనగా నెయ్యితో ఆజ్యాహుతులతో ఇవ్వబడుతూ ఉంటుందో అటువంటి గొప్ప వ్రతాన్ని ధరించేవాడే శమ్యుహు అని ఒక అగ్ని. అతని కూడా ఈ బృహస్పతి యొక్క కుమారుడే. ఈ శమ్యు గురించి ఋగ్వేదంలోని షణ్ణ సూక్తంలో అతన్ని స్తోత్రం చేస్తారు. అలాగే చాతుర్మాస్యేషు యస్యేష్ట్వా అశ్వమేధేగ్రజ పశు దీప్తో జ్వాలై అనేకాభిః అగ్నిదేకోథ వీర్యవాన్. అనేక యజ్ఞాలు ఉన్నాయి. అందులో చాతుర్మాస్య సంబంధించిన యజ్ఞాలు అశ్వమేధ యజ్ఞాలు వీటిలో పూజింపబడేటువంటి సర్వప్రథమంగా ఉత్పన్నమయ్యేది అలాగే సర్వసమర్థమైనది అనేక వర్ణ జ్వాలలతో ప్రకాశించేది అద్వితీయమైనటువంటి శక్తి కలిగిన ఆ అగ్నియే అతనే శమ్యజ్ఞు అనగా బృహస్పత్యాచార్యుల వారి మొట్టమొదటి కుమారుడు. శమ్యోర ప్రతిమా భార్య సత్యా సత్యాత ధర్మజా అగ్నిస్తస్య సుతో దీప్తః తిస్రః కన్యాశ్చ సువ్రతాః. ఈ శమ్యు యొక్క భార్య పేరు సత్య అని. ఈవిడ ఎవరో కాదు ధర్మదేవత యొక్క కుమార్తె. అనేక గొప్ప సౌందర్యవతి అలాగే సుగుణవతి కూడా. సర్వకాల సర్వావస్థాలలో కూడా సత్యపాలన అనేది ఈవిడ యొక్క వ్రతం. ఈవిడకు శమ్యు అనే ఆ అగ్ని వల్ల ఒక కుమారుడు 3 కుమార్తెలు పుట్టారు. వారు ఆ 3 కూడా గొప్ప వ్రత పరిపాలన చేసేవారు. ప్రథమే నాజ్య భాగేన పూజ్యతే యోగ్నిరధ్వరే అగ్నిస్తస్య భరద్వాజః ప్రతవః పుత్ర ఉచ్యతే. దాన్ని భరద్వాజాగ్ని అని పిలుస్తారు. ఆ భరద్వాజాగ్ని అని పిలువబడే ఆ యజ్ఞయాగాదుల్లో మొదటి ఆజ్యభాగం ద్వారా పూజించబడే ఆ భరద్వాజ అగ్నియే శమ్యు యొక్క మొదటి సంతానము. పౌర్ణమాసేషు సర్వేషు హవిషాజ్యం శ్రువోద్యతం భరతో నామత సోగ్ని
ద్వితీయ సంయుత సుతః. సమస్త పౌర్ణమాసాది యాగాలలో శృవంతో హవిస్సు చేస్తూ ఉంటారు. శృక్కు శృవ అని రెండు వాటి ద్వారానే సామాన్యంగా హవిస్సులు ఇస్తుంటారు. ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి శృక్కు శృవలు. అందులో శృవంతో ఏవైతే హవిస్సును అనగా నేతి ఇత్యాది మనం ఆహార పదార్థాలు వేస్తూ ఉంటారో వాటిని అందుకునే భరత, అతన్నే శక్తి అని కూడా పిలుస్తారు. ఈ నామక అగ్ని ఎవరైతే ఉన్నాడో ఇతనే ఆ శమ్యు అనే అగ్నిదేవుని యొక్క సంతానంలో అనగా అంగీరస మహర్షి యొక్క సంతానంలో వచ్చిన రెండవ కుమారుడు. ఇతను శమ్యు అనేవాడు రెండవ భార్య యందు తను జన్మించాడు. తిస్రకన్యా భవంత్వన్యా యాసాం స భరతపతి భరతస్తు సుతస్తస్య భరత్యేకాచ పుత్రిక. చాలా విచిత్రమైనటువంటి పేర్లు ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. సామాన్యంగా ఈ పేర్లను పెట్టుకున్నా కూడా మంచి పేర్లుగా మనం ఆ పిల్లలకు గొప్ప సంస్కారాలు, వీరి కథలు చెప్పినా కూడా ఎంతో పుణ్యకరం. ఈ కథ యొక్క చివరి ఫలశ్రుతిలో కూడా మనం ఆ విషయాన్ని వింటాము. ఆ శమ్యుకు 3 కుమార్తెలు పుట్టారు. వారిని పెద్దన్నగా ఉండేటువంటి భరతుడే పోషించాడు. తల్లిగారు వేరైనప్పటికీ కూడా ఆ భరతుడు వీరిపైన అమితమైనటువంటి ప్రేమతో ఈ 3ని తాను పెంచాడు. ఈ భరతుడికి అతని కుమారుడు పేరు కూడా భరతుడే. అలాగే అతని కుమార్తె పేరు భరతి. మంచి పేరు ఇది కూడా. భరతో భరతస్యాగ్నేః పావకస్తు ప్రజాపతేః మహానత్యర్థమహితః తథా భరత సత్తమ. ఆ భరతుడనే అగ్ని నుండి సర్వరక్షకుడు సర్వపోషకుడు అయినటువంటి ప్రజాపతి నుండి పావకుడు జన్మించాడు. అలాగే అతను అత్యంత పూజ్యుడైనటువంటి మహాన్ అని కూడా అతన్ని పిలుస్తారు. ఎవడిని? పావకుడిని. పావక అనేది కూడా అగ్నిదేవుని యొక్క నామాంతరమే. అతన్నే మహాన్ అనగా గొప్పదైనటువంటి యోగ్యత కలిగిన వాడు. భరద్వాజస్య భార్యాతు వీరస్య పిండదా ప్రాహురాజ్యేన తస్యేజ్యాం సోమస్యేవ ద్విజాశనైః. ఆ శమ్యువు యొక్క మొదటి కుమారుడైన భరద్వాజుని భార్య పేరు వీరా అని పిలిచారు ఆవిడని. ఎంతో శౌర్య పరాక్రమాలు కలిగినది అనగా తన తపస్సుతో ప్రపంచం మొత్తాన్ని కూడా జయించింది కాబట్టి అటువంటి వీర నారీమణి కాబట్టి ఆవిడని వీరా అని పిలిచారు. ఆవిడ కుమారుడు వీరుడు. బ్రాహ్మణ గ్రంథాలలో అతన్ని సోముడిని పూజించినట్టయితే ఈ వీరుడికి కూడా ఆజ్యభాగాన్ని ఇవ్వాలని చెబుతూ ఉంటారు. అటువంటి ఆజ్యభాగాన్ని స్వీకరించేవాడే ఈ వీరుడు. ఇతనికి ఆహుతులనిచ్చే సందర్భంలో మాత్రం ఉపాంశు ఉచ్చారణ చేయాలి మంత్రాలని. అంటే మంత్రాలను గట్టిగా పలకకూడదు, మెల్లిగా పలకాలి. మనస్సులో పలుకుతో మాత్రమే ఇతనికి ఆజ్యాహుతులను ఇవ్వాలి. హవిషాయో ద్వితీయేన సోమేన సహయుజ్యతే రథ ప్రభు రథధ్వానః కుంభరేతా సవుచ్యతే. ఈ సోమదేవతతో పాటే ఇతనికే ద్వితీయ ఆజ్యభాగం కూడా తను పొందుతూ ఉంటాడు. అతనినే అనగా పూర్వం చెప్పిన అతనినే ఆ సోమదేవతనే రథప్రభు రథధన్వ కుంభరేతస్ అని కూడా పిలిచారు. అనగా గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి కాబట్టి రథప్రభు అని చెప్పారు. రథధ్వాన అంటే ఇతను వస్తూ ఉంటే అనేక రథాలు వస్తూ ఉంటాయి కాబట్టి రథధ్వాన అంటే శబ్దం వస్తుంది కాబట్టి రథధ్వాన అని పిలిచారు. కుంభరేతస్ అంటే మహావీర్య పరాక్రమాలు కలిగిన వాడు కాబట్టి కుంభరేతస్ అని కూడా ఇతన్ని పిలిచారు. సరవ్యాం జనయత్ సిద్ధిం భానుం భాభిస్సమావృణోత్ ఆగ్నేయ మానయన్ నిత్యం ఆహ్వానే యేష సూర్యతే. వీరుడి భార్య సరయు. ఈ సరయు అంటే ఎవరే కాదు, సరయు నది యొక్క అభిమాని దేవత. అయోధ్యానగరం యొక్క ప్రాంతాల్లో ప్రవహించే నదియే సరయు. దీని మూలస్థానము మానస సరోవరం. ఆ మానస సరోవరం నుండి ప్రవహించిన ఏదైతే నీటి భాగం ఉన్నదో ఆ సరయు నదికి అభిమాని దేవతయే ఈ వీరుడి భార్య. వీరి పుత్రుడే సిద్ధి. ఈ సిద్ధి తన కాంతితో సూర్యుడు కూడా తప్పేశాడు. అటువంటి గొప్ప కాంతిమంతుడు. సూర్యుడు కూడా ఆచ్ఛాదుడైపోయిన తర్వాత అనగా అంత సూర్యుని కూడా ఓడించేటువంటి గొప్ప కాంతిని పొందాడు కాబట్టి అతను అగ్నిదేవుని గురించి అనేక అనుష్ఠానాలను చేసి ఆ అనేక మంత్రాలను కూడా మనం వేదాల్లో వింటూ ఉంటాము. అతన్నే సిద్ధి అని కూడా పిలిచారు. అనగా గొప్ప సిద్ధిని పొందాడు కాబట్టి ఆ అగ్నిదేవుని యొక్క స్తోత్రాన్నే ఏవైతే మనం వింటుంటామో అగ్నిస్తాప్తిం వాజం అని అవి కూడా ఇతని స్తోత్రాలే. అలాగే యస్తున్నచ్యవతే నిత్యం యశసా వర్చసా శ్రియా అగ్నిర్నిశ్చవనో నామ పృథివీం స్తౌతి కేవలం. ఇక బృహస్పత్యాచార్య వారి రెండవ కుమారుడు నిశ్చవనుడు అని చెప్పారు. ఇంతకుముందు కూడా మనం చవన మహర్షి యొక్క వృత్తాంతాన్ని చెప్పే సందర్భంలో భృగు మహర్షి అలాగే పులోమ వీరికి పుట్టినవాడే చవనుడని చ్యుతత్వా చవన
అలా జారి కింద పడిపోయాడు కాబట్టి చవనాథ అని అతన్ని పిలిచాం. కానీ ఇక్కడ బృహస్పత్యాచార్యుల వారి రెండవ కుమారుడు నిశ్చవనాన్ని పిలిచారు. ఎందుకంటే ఇతని యశస్సు, వర్చస్సు అనగా తేజస్సు ఇవన్నీ కూడా ఎప్పుడూ తరిగిపోనివి. అంత గొప్ప కీర్తిని, తేజస్సును పొందినవాడు కాబట్టే ఇతన్ని నిశ్చవన అని చెప్పారు. అలాగే ఇతని యొక్క ఇంకొక గుణం ఏమిటంటే పృథివీం స్తౌతి కేవలం, ఎప్పుడు కూడా భూదేవిని ఆరాధించేవాడుట. భూదేవి అంతర్యామి అయినటువంటి భూవరాహ నామక పరమాత్మని యొక్క ఉపాసన చేసేవాడు కాబట్టే ఇతను అటువంటి భూదేవి యొక్క భక్తుడు అని ఇక్కడ చెప్పారు. విపాప్మ కలుషైర్ముక్త విశుద్ధశ్చార్చిషా జ్వలన్ విపాపోగ్నిస్తుతస్తస్య సత్య సమయ ధర్మగృత. వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అనగా అగ్నిదేవుని యొక్క సంతానము, వీరందరూ కూడా పాపరహితులు, నిర్మలులు, వీరిలో ఎటువంటి కల్మషాలు విశుద్ధులు మరియు గొప్ప తేజపుంజంతో ప్రకాశిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ నిశ్చవనుడి యొక్క కుమారుడే సత్య అనే పేరు గల అగ్ని. ఈ సత్యుడు కూడా తను పుణ్యాత్ముడు, కాలధర్మ ప్రవర్తకుడు. ఆక్రోశతాం హి భూతానాం యః కరోతి హి నిష్కృతిం అగ్నిస్స నిష్కృతిర్నామ శోభయత్యభిసేవతే. ఆ సత్యుడినే అగ్ని అతని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. ఎవరైతే ఆర్తులుంటారో వారు అనగా దుఃఖాన్ని పొందిన వారు ఇతన్ని సేవిస్తే చాలు వారి దుఃఖాలని పోగొడతాడు. కాబట్టే సత్య అంటే ఇతన్ని ఆరాధించిన వారి యొక్క కష్టాలను సత్యంగా నిశ్చితంగా కూడా అతను పరిహరిస్తాడు కాబట్టి ఇతని సత్యాన్ని చెప్పారు. అలాగే ఇతన్ని నిష్కృతి అని కూడా చెప్పారు. నిష్కృతి అంటే పాపం లేనివాడు కాబట్టి ఇతను నిష్కృతి అని చెప్పాడు. ఇటువంటి ఈ సత్యుడని అగ్ని ఇతను ఎవరో కాదు, మనం ఉండేటువంటి గృహాలు, ఆరామాలు, ఈ ప్రదేశాల్లో మనకు తేజస్సును అనగా వెలుగును అందించేవాడు. అటువంటి వాడే ఈ నిష్కృతి లేకపోతే సత్య అనే అనబడే అగ్ని. అనుకూజంతి ఏనేహ వేదనార్త స్వయం జనాః తస్య పుత్ర స్వనో నామ పావకస్స రుజస్కరః. ఆ సత్యుడు అనే ఆ అగ్నిదేవుని యొక్క కుమారుడే స్వనుడు. అతని వల్లే ప్రజలందరూ కూడా అనేక బాధలను పొందుతూ ఉన్నారంట. అనగా అగ్నిదేవుని యొక్క కుమారులలో కొందరు సుఖాన్ని కలిగించేవారు, కొందరు దుఃఖాన్ని కూడా కలిగించేవారు. స్వనము అంటే శబ్దం. ఇతను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాడు. కింద పైనుండి పాత్రలన్నీ కూడా కింద పడినా కూడా, లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు కింద పడి పెద్ద శబ్దం వచ్చినా కూడా దానికి కారణం ఇతనే. ప్రజలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తుంటారు. వారి గొంతు నుండి ఆ ఆర్తనాదాలు రావడానికి కారణము కూడా ఇతనే. అందుకోసమే ఇతన్ని స్వన అని పిలిచారు. అలాగే ఇతను పావకః స రుజస్కరః, ఎన్నో రోగకారకుడు ఇతను. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి ప్రభావం కలిగిన అగ్నిదేవుడు ఇతను. యస్తు విశ్వస్య జగతః బుద్ధిమాక్రమ్య తిష్టతి తం ప్రాహురధ్యాత్మవిదః విశ్వజిన్ నామపావకం. ఇక బృహస్పత్యాచార్యుల వారి మూడవ కుమారుడు, అతని పేరు విశ్వజిత్. ఈ విశ్వజిత్ అంటే ప్రాణులన్నిటినీ కూడా తన వశంలో ఉంచుకుంటాడు అతను. అలాగే అధ్యాత్మ విద్యవేత్తలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇతన్ని ఉపాసన చేసే వారు విశ్వజిత్. వారు ప్రపంచంలో గొప్ప జయాన్ని పొందుతారు కాబట్టే ఇతను విశ్వజిత్. ఇతన్ని ఉపాసన చేసిన వారు కూడా ప్రపంచంలో జయాన్ని పొందుతారు కాబట్టి ఇతన్ని విశ్వజిత్ అని పిలిచారు. అంతరాగ్ని స్మృతో యస్తు భుక్తం పచతి దేహినాం సయజ్ఞం విశ్వభుంగ్నామ సర్వలోకేషు భారత. ప్రాణులందరూ కూడా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆ ఆహారాన్ని కూడా పచనం చేసే అగ్ని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ప్రాణుడు అనే అగ్ని అతని అధీనంలో ఉండేటువంటి అపాన సపాన వ్యాన ఉదానాన్ని వారందరూ కూడా ఆ అగ్నులలో ఒకడైనటువంటి ఉదానుడు అతన్నే విశ్వభుక్ అని కూడా పిలిచారు. ఆయనే మరొక రూపంతో బృహస్పత్యాచార్యుల వారి 4వ కుమారుడిగా జన్మించాడు. అతన్నే విశ్వభుక్కు అని పిలిచారు. ఇతను బ్రహ్మచారి యతాత్మాచ సతతం విపులవ్రతః బ్రాహ్మణాః పూజయంత్యేనం పాకయజ్ఞేషు పావకం. ఇతని గురించి కాస్త విచిత్రంగా చెబుతారు. 2వ శ్లోకాన్ని చదివిన తర్వాత ఆ వైచిత్రం ఏమైనా తెలిసి వస్తుంది. ఈ విశ్వభుక్ అనే అగ్ని తను బ్రహ్మచారి, జితేంద్రుడు అనగా ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు, నిరంతరం కూడా ప్రసిద్ధమైనటువంటి వ్రతాలను అవలంబించేవాడు. అలాగే బ్రాహ్మణులందరూ కూడా పాకయజ్ఞాలు అనగా వైశ్వదేవాది పాకయజ్ఞాలు చేస్తారు. ఆ పాకయజ్ఞాల్లో ఏ అగ్ని అయితే పూజిస్తారో అతను ఈ విశ్వభుక్ అనే అగ్నియే. కానీ పవిత్ర గోమతి నామ నదీ యస్యా భవత్ప్రియా తస్మిన్ కర్మాణి సర్వాణి క్రియంతే ధర్మకర్తృభిః. ఇంతకుముందు బ్రహ్మచారి అని చెప్పారు. కానీ గోమతి అనే ఒక నది, ద్వారకా ప్రాంతంలో ప్రవహించేటువంటి నది,
ఆ నది అభిమాని దేవత ఈవిడ ఈవిడ యొక్క భర్త గారు, ఈయన యొక్క పత్ని. ధర్మపరాయణులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ విశ్వభుక అనే అగ్నిలో సమస్త కర్మలు నిర్వర్తిస్తుంటారు. అలాగే గోమతి స్నానం కోసం తహతహలాడుతూ ఆ గోమతి నది యొక్క స్నానానికి వెళ్ళి ఇతన్ని పూజిస్తారు. వడవాగ్ని పిబంత్యంబో యోసౌ పరమ దారుణ ఊర్వవాగ్నామ కవి ప్రాణాశ్రితస్తుయ. ఇక 5వ కుమారుడు గురించి చెబుతున్నారు. సముద్రంలో ఉంటూ అశేషమైనటువంటి జలరాశి, గంగాది నదులు తమ ప్రవాహంతో మొత్తం సముద్రాన్ని మొత్తం కూడా నింపివేస్తాయి. కానీ సముద్రం ఎప్పుడూ ఉప్పొంగలేదు. అలాగే ఎంత ఎండకాలం వచ్చినా కూడా సముద్రం శుష్కించిపోలేదు, ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది. అనగా ఆయా తిథులు ఆయా సందర్భాలలో ఎంతైతే జలరాశి ఉండాలో అంతే జలరాశిని ఉంచుతూ ఎక్కువగా వచ్చినటువంటి జలరాశిని పానం చేయడం, తక్కువగా ఉన్నప్పుడు ఆ జలరాశిని మరొకసారి వదలడం, ఇటువంటి విచిత్రమైనటువంటి కర్మలను చేసే అగ్నినే బడవాగ్ని అని అంటారు. ఆ బడవాగ్ని ఇది సముద్రంలో ఉంటుంది. ఇతనినే మన శరీరంలో ఉండేటువంటి ఉదాహరణుడిగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఈ 2 రూపాలు కూడా ఒకటే. ఇది ఎప్పుడు కూడా అలా పైకి వెళ్ళేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అనగా అలా కిందే ఉండదు, కానీ అలా పైన పైన వచ్చేటువంటి పదార్థాలను కాల్చివేస్తూ ఉంటుంది. అందుకోసమే దీన్ని ఊర్ధ్వభుక్ అన్నారు. అనగా పైన ఉండేటువంటి హవిస్సును తను భక్షిస్తాడు కాబట్టి ఇతని ఊర్ధ్వభుక్ అని చెప్పారు. ఈ ఊర్ధ్వభుక్ అనే అగ్ని ప్రాణవాయుని ఆశ్రయించి త్రికాలదర్శియే ఉంటుంది. 3 కాలాల్లో జరిగేటువంటి అనేక విషయాలను ఇది తెలుసుకుని ఉంటుంది. ఇతనే బృహస్పత్యాచార్యుల వారి 5వ పుత్రుడిగా పేర్కొంటూ ఉంటారు. ఉదగార్ధ్వం హవిర్యస్య గృహే నిత్యం ప్రదీయతే తతస్విష్టం భవేదాజ్యం స్విష్టకృత పరమస్మృతః. ఇక బృహస్పత్యాచార్యుల వారి 6వ కుమారుడు. మనం ఇళ్లలో అనేక కర్మలను చేస్తూ ఉంటాం. అనేక కర్మలను చేసిన తర్వాత, అనగా యజ్ఞయాగాదులు చేసిన తర్వాత చివరికి నిరంతరంగా ఒక ధారను, అనగా ఆ ఆజ్యం యొక్క ధారను మనం అగ్నిదేవునికి సమర్పిస్తాం. అది కూడా ఉత్తరాభిముఖం యొక్క ప్రవాహంగా మనం సమర్పిస్తూ ఉంటాం. అలా అర్పించబడేటువంటి ఆ ఆహుతి ఏదైతే ఉందో యజమానుని యొక్క కోర్కెలన్నీ కూడా తీర్చిస్తుంది. స్విష్టకృతం ద్విరభిగార్య యతస్య కర్మణో త్యరుచం యద్వాను నిమిహాకరం అగ్నిష్టద్విష్టకృద్వాం సుష్టం సుహృతం కరోతు మే అగ్నియే సుష్టకుతే సుహృతవుతే సర్వప్రాశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే. అన్ని కామనలు, అనగా యజమాని యొక్క అభీష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వర్తిస్తాడు కాబట్టి ఇతన్ని స్విష్టకృత్ అని అంటారు. అనగా మన యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థాన్ని స్వీకరించి యజమానికి సకల శుభాలను కూడా అందిస్తాడు కాబట్టి ఈ అగ్నిని స్విష్టకృతాన్ని పిలిచారు. ఈ అగ్నిదేవుడే బృహస్పత్యాచార్యుల వారి 6వ కుమారుడు. యఃప్రశాంతేషు భూతేషు మన్యుర్భవతి పావకః క్రుద్ధస్య రసోజగ్నే మన్యేతాం చాతపుత్రికాం స్వాహేతి దారుణా క్రూర సర్వభూతేషు తిష్టతి. ఇక కుమార్తె గురించి చెబుతున్నారు. ఈ కుమార్తె ఎలా ఉంటుంది అంటే, ప్రశాంతంగా ఉండేటువంటి జీవులలో అగ్నిరూపుడైనటువంటి ఆ బృహస్పత్యాచార్యుల వారి క్రోధం ఎప్పుడు కూడా ప్రకటమవుతూ ఉంటుంది. ఉన్నట్టుగా మనిషి కోపాన్ని తెచ్చుకుంటాడు, అక్కడ అసందర్భమే, కానీ కోపం వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఈవిడయే కారణము. కోపం ప్రకటమైనప్పుడు ఆ జీవునిలో ఉద్భవించేటువంటి ఆ శ్వేత రూపంలోనే ఈ బృహస్పత్యాచార్యుల వారి కుమార్తె ఉంటుందట. అనగా కోపం వస్తుంది, ఆ కోపంలో మనం అలా ఊగిపోతూ మన శరీరంలో ఔష్ణ్యం ఎక్కువై మన శరీరం నుండి వచ్చేటువంటి చెమట ఏదైతే ఉంటుందో ఆ చెమటకు తార్కాణంగానే చిన్నంగానే బృహస్పత్యాచార్యుల వారి కుమార్తె. ఈవిడకు కూడా స్వాభావికంగానే క్రోధం ఎక్కువ. ఈవిడెవరో కాదు, స్వాహాదేవి. స్వాహాదేవి ఆవిడ చాలా దారుణమైనటువంటి స్వభావాన్ని కలిగినది, క్రూర స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రాణిలో కూడా నివసిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క జీవుడు కూడా క్రూరమైన స్వభావాన్ని పొందినవాడే. లేకపోతే ఎంత జీవహింస చేస్తూ ఉంటాం. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అలా అప్రయత్నంగా మనం అనుకోకుండా లేకపోతే విహితంగా మనం జీవహింస చేస్తే అది వేరు విధానం. కానీ ఏవో పూజలను చెబుతూ క్రూరంగా భావిస్తూ అలాగే మన శరీరం యొక్క పౌష్టి కోసం ఎన్నో జీవులను హింసించడం అనేది అధార్మికమైనటువంటి పని. అదంతా కూడా మనం చేస్తున్నామంటే ఈ స్వాహాదేవియే కారణము. ఈ స్వాహాదేవిని చక్కగా పూజిస్తే జీవహింస అనేది మనం చేయం. ఎందుకంటే ఒకచోట శాస్త్రంలో చెబుతారు, అపూజిత అధర్మాది దాతారస్తే తథావిధాహ అని చెబుతారు. కొన్ని పూజలు చేసే సందర్భంలో అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అవైరాగ్యాన్ని పూజించమని, అనైశ్వర్యాన్ని పూజించమని చెబుతారు. అదేంటండి, ధర్మాన్ని పూజించాలి, ఐశ్వర్యాన్ని పూజించాలి, వైరాగ్యాన్ని పూజించాలంటే నిరుతిశ్చైవ దుర్గాచ కామోరుద్రశ్చ దేవతాః అపూజితా ధర్మాది దాతారస్తే తథావిధాః అని చెబుతారు.
అనగా అధర్మాదుల యొక్క అభిమాన దేవతలుగా ఉన్నవారు నిరుతి, దుర్గా, వ్యాస మరియు సరస్వతి. అలాగే వేరే వేరే పురాణాల్లో చెప్పిన విధంగా ఇంద్రుడు కానీ పరమశివుడు కానీ వీరిని పూజిస్తే మనకి ఎప్పటికి కూడా అధర్మాదులు రావు. అటువంటి దుర్గుణాలు రాకుండా ఉండడానికి కూడా కొన్ని పూజలు ఏవైతే చెప్పారో, అలాగే అకారణంగా క్రోధం రావడం, అకారణంగా జంతుహింస చేయడం, ఇటువంటి దుర్గుణాలు రాకూడదంటే ఈ స్వాహాదేవిని మనం పూజించాలి. త్రిదివే యస్య సదృశో నాస్తి రూపేణ కశ్చన అతులత్వాత్ కృతో దేవైః దామ్నా కామస్తు పావకః. ఈ స్వాహాదేవికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు కామ అనే అగ్ని. ఇతను స్వర్గంలో ఎవరికి సాటి లేని గొప్ప రూపాన్ని పొంది ఉన్నాడు. అందుకోసమే ఇతన్ని కామాగ్ని అని కూడా పిలిచారు. అంత గొప్ప సౌందర్యవంతుడు ఇతను. సంహర్షాద్ ధారయన్ క్రోధం ధన్వి స్రగ్వి రథే స్థితః సమరే నాశయేత్ శత్రూన్ అమోఘో నామపావకః. మన హృదయంలో ఎన్నోసార్లు క్రోధాదులు వస్తూ ఉంటాయి. మనం క్రోధాన్ని పొందినప్పుడు ధనుస్సుని ధరించి ఎన్నెన్నో మాలను ధరించి యుద్ధానికి వెళుతూ ఉంటాం. అలాగే ఇతను కూడా అమోఘ అనే ఒక అగ్ని. ఇతను కూడా ఏం చేస్తాడంటే తను క్రోధాన్ని పొందిన వెంటనే ధనుస్సును ధరిస్తాడు, మాలలను ధరిస్తాడు, రథంపై కూర్చొని హర్షోత్సాహాలతో యుద్ధంలో తను శత్రువులు నశింపజేస్తూ ఉంటాడు. అతని పేరే అమోఘ అని పిలిచారు. అనగా మోఘ అంటే అర్థం ఏమిటంటే ఎవరికి సాటి లేని గొప్ప శౌర్య పరాక్రమాలు పొందినవాడు. అలాగే జయాన్ని, ఆ జయానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని కూడా అందిస్తాడు. కాబట్టి ఇతన్ని సంహర్ష, హర్ష అంటే ఆనందము, సంహర్ష అంటే అధికమైనటువంటి ఆనందం. అది ఎప్పుడు వస్తుందంటే మనం జయాన్ని పొందిన తర్వాత అటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టే ఈ అమోఘ అనే అగ్నినే సంహర్షాగ్ని అని కూడా పిలిచారు. ఉక్తో నామ మహాభాగః త్రిభిరుక్తైరభిష్టుతః మహావాచం త్వజనయత సమాశ్వాసం హి యం విదుః. ఓ ధర్మరాజా, ఉక్తమనే పేరు గల ఒక అగ్నిని బ్రాహ్మణులు ఉక్తాలు అనగా త్రివిధ స్తోత్రాలు వారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. 3 విధాలుగా స్తోత్రం చేస్తూ ఉంటారు. ఒకటి గద్య భాగము, ఇంకొకటి పద్య భాగము, ఇంకొకటి ఉభయ విధమైనటువంటి భాగం. ఈ 3 భాగాలతో కూడా వేరే వేరే దేవతను స్తోత్రం చేస్తూ ఉంటారు. వాటిని అన్నిటిని కూడా మహావాక్కులు అని చెబుతారు. అటువంటి మహావాక్కులు తద్వారా వచ్చేటువంటి ఫలాలు వాటిని ఇచ్చేవాడే ఈ ఉక్త అనే అగ్ని. అలాగే ఇతను అథ పరా యయా తదక్షరమధిగమ్యతే అని అంటారు. ఆ పరమాక్షర అధికత కరణత్వం అనేది అనగా పరబ్రహ్మ యొక్క ఆ స్వరూపాన్ని తెలిపే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఈ ఉక్త అనే అగ్ని. ఈ విధంగా చెబుతూ 219వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 220వ అధ్యాయంలో కూడా అంగిరస మహర్షి గారి సంతానాన్ని చెబుతూ మార్కండేయ మహర్షి గారు మార్కండేయువాచ కాశ్యపో హ్యతవాసిష్టః ప్రాణశ్చ ప్రాణపుత్రకః అంగిరసాంగిరసశ్చైవ చవనస్త్రిషు వర్చకః. ఓ యుధిష్ఠిర, కశ్యప మహర్షి యొక్క కుమారుడైన వాడు కాశ్యపుడు, అలాగే వశిష్ఠ మహర్షి కుమారుడైన వాడు వాసిష్ఠుడు, అలాగే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణనామక వాయువు వారి కుమారుడైనటువంటి ప్రాణుడు, అలాగే అంగిరస మహర్షి యొక్క కుమారుడైనటువంటి నిశ్చవనుడు మరియు త్రివర్చుడు. ఈ 5గురు అగ్నులే అనగా వాసిష్ఠాగ్ని, లేకపోతే కాశ్యపాగ్ని, అలాగే ప్రాణాగ్ని, చవనాగ్ని, త్రివర్చ్యాగ్ని. ఈ 5గురు అగ్నులే. వీరు వేరే వేరు చోట పుట్టి ఉండవచ్చు కాక, కానీ ఇదంతా కూడా అగ్నిదేవి యొక్క అంశతో పుట్టినటువంటి సంతానమే. ఆచరత్స తపస్తీవ్రం పుత్రార్థే బహువార్షికం పుత్రం లభేయం ధర్మిష్టం యశసా బ్రాహ్మణా సమం. 5గురు కలిసి తపస్సు చేశారట. ఈ 5గురు కూడా స్నేహితులుగా వీరందరూ కూడా ధర్మపరాయణుడు, అలాగే పరబ్రహ్మతో సమానమైన కీర్తి ప్రతిష్టలు కలిగిన కొడుకు జన్మించాలని పుత్ర సంతానాన్ని కాంక్షిస్తూ వీరందరూ కూడా అనేక సంవత్సరాల వరకు కూడా కఠోరమైన తపస్సుని ఆచరించారు. మహావ్యాహృతభిర్ధ్యాతః పంచభిస్తైస్తదాస్వత జజ్ఞే తేజో మహార్చిష్మాన్ పంచవర్ణ ప్రభాననః. పైన చెప్పేటటువంటి 5గురు, ఈ 5గురు కూడా అగ్నిరూపులైనటువంటి మహర్షులు. వీరందరూ కూడా భూహు భువః స్వహ భూర్భువ స్వహ ఇత్యాది, అలాగే భూరగ్నగే పృథివ్యై స్వాహ భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహ అనే ఏవైతే మంత్రాలున్నాయో ఆ మంత్రాలను జపిస్తూ ఆ మంత్రాల యొక్క భావాన్ని అనుసంధానం చేసుకుంటూ అటువంటి మహావ్యాహృతులతో వీరందరూ కూడా అగ్నిదేవుని ధ్యానించారు. అప్పుడు వారి ముందు తేజోవంతుడైనటువంటి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఎలా ఉన్నాడంటే పంచవర్ణ విభూషితుడు, జగత్ సృష్టికర్త,
ఆయన ఒక పురుష రూపంతో అతను ప్రత్యక్షమైనాడు. అతని అగ్నికీలగలతో వెలుగుతూ అగ్నిదేవునిలా దుర్నిరీక్షంగా ఉంటూ ఉన్నాడు. అనగా సాక్షాత్తు పరమాత్మయే ఒక రూపంతో వీరికి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ ఎటువంటి వరాలను వీరికి ఇచ్చాడనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని, ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళపద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.